వ్యాసుడు మానవాళికి అందించిన మహామృత భాండం మహాభారతం. ఈ మహత్తర ఘట్టంలో ధృతరాష్ట్ర గాంధారీల సంతానం గురించి అందరికీ తెలుసు. ఈ దంపతులకు 100 మంది పిల్లలున్నారు. ఆ విషయం గురించి మనం చిన్నప్పుడే విన్నాం, పురాణాల్లో పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ అలాంటి వ్యక్తి నిజంగా ఉన్నట్ట. ఓ వ్యక్తి తనకు కూడా 100 మంది పిల్లలున్నారని చెప్తున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏ దేశానికి చెందినవాడు? నిజంగా అతనికి 100 మంది పిల్లలున్నారా? యుఏఈ సంస్థ పరిశోధకుడి షాకింగ్ కామెంట్స్. 4 భార్యలు 100 మంది పిల్లలున్నారన్న కెడ్బీ. తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్న భారతీయులు. పూర్వం ఒక్కొక్కరు చాలా పెళ్లిళ్లు చేసుకునేవారు, గంపెడు మంది పిల్లల్ని కనేవారు. అయితే మారుతున్న జీవన విధానంలో చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ఒకరు ఒకే పెళ్లి చేసుకుంటున్నారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కువ సభ్యులున్న కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం ఎక్కువగా ఉంటుందని, అలాగే మానసిక ఒత్తిడి ఉంటుందని చెబుతుంటారు. అందుకు తల్లిదండ్రులు వారికి 2 పిల్లలు, చిన్న కుటుంబం ఉండడం వల్ల సంతోషంగా గడిపేస్తారని అంటుంటారు. ఇక మన భారతదేశంలో ఉమ్మడి కుటుంబాల గురించి తెలిసిందే. పూర్వం రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. క్రమంగా మారుతున్న కాలానుగుణంగా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. ఒకే చోట ఉండకుండా వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ కొన్ని మతాల్లో ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంది. ఇలాంటి సందర్భంలో ఓ వ్యక్తి కుటుంబం గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సయీద్ ముస్బా అల్ కెడ్బీ. ఇతను యుఏఈ పరిశోధకుడు. ఈయనకు 4 పెళ్లిళ్లు, 100 మంది పిల్లలు ఉన్నారట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఇది సాంస్కృతిక వారసత్వంపై పరిశోధన చేసే యుఏఈ సంస్థ. ఇతను తనకు 4 భార్యలున్నారని, 100 మందికి పైగా పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ఈ వార్త విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. గల్ఫ్ న్యూస్ ప్రకారం వార్షిక ఫోరం షార్జా ఇన్స్టిట్యూట్ ఫర్ హెరిటేజ్ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక వారసత్వంపై పరిశోధన చేసే యుఏఈ పరిశోధకుడు సయీద్ ముస్బా అల్ కెడ్బీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను నివ్వెరపోయేలా చేసింది. తనకు 4 భార్యలు ఉన్నారని, 100 మందికి పైగా పిల్లలున్నారని ఆయన వెల్లడించారు. తన పూర్వీకుల సాంప్రదాయాలను కొనసాగిస్తూనే తన సాంస్కృతిక విలువలను కాపాడుకుంటున్నానని చెప్పాడు. ఈ విషయం అందరినీ షాక్కి గురిచేసింది. కాగా షార్జా ఇన్స్టిట్యూట్ ఫర్ హెరిటేజ్ అనేది షార్జాలో ఉన్న ఒక సాంస్కృతిక, శాస్త్రీయ విద్యా సంస్థ. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈకి చెందిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, కాపాడటం, నమోదు చేయడం, విస్తరించడం. సెమినార్లు, ఉపన్యాసాలు, ఫోరంల ద్వారా తమ విలువలను కాపాడుకునేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన సెమినార్లో ముస్బా అల్ కెడ్బీ తన వ్యక్తిగత జీవితం గురించి వివరించారు. తన ప్రసంగంలో అతను తన వ్యక్తిగత జీవితం గురించి వివరాలను వెల్లడించారు. తన పిల్లలలో ఎమిరాటీ విలువలు, మర్యాదలు, నియమావళి అయిన అల్ సనాను పెంపొందించడంపై దృష్టి సారించానని అల్ కెడ్బీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల సంఖ్యలో జనాలు ఈ వీడియోను వీక్షించారు. అయితే మహాభారత పురాణం ప్రకారం ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు, 1 కుమార్తె దుశ్శల జన్మించారు. వీరిలో అత్యంత ప్రసిద్ధుడు దుర్యోధనుడు. అతను ధృతరాష్ట్రుని పెద్ద కుమారుడు. వీరితో పాటు ధృతరాష్ట్రునికి సుగధ అనే దాసి ద్వారా యుయుత్సుడు అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. వ్యాస మహర్షి ఆశీర్వాదంతో గాంధారికి ఒకేసారి 100 మంది పిల్లలకు జన్మనిచ్చే శక్తి లభించింది. గాంధారి గర్భం దాల్చిన తర్వాత 2 ఏళ్ల పాటు ప్రసవించలేదు. అప్పుడు వ్యాసుడు ఆ మాంసాన్ని 101 ముక్కలుగా చేసి 100 మంది కుమారులకు, 1 కుమార్తెకు ఒక్కొక్క పాత్రల్లో ఉంచమని చెప్పాడు. ఆ తర్వాత 101 మంది పిల్లలు జన్మించారు. అందులో ధృతరాష్ట్రుని పెద్ద కుమారుడు దుర్యోధనుడు. యుయుత్సుడు ధృతరాష్ట్రుని ఏకైక కుమారుడు. కౌరవులతో కలిసి యుద్ధం చేయలేదు. అతను గాంధారి నుండి కాకుండా ఆమె పని మనిషి అయిన సుగధ నుండి జన్మించాడు. అయితే ఇతనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిజోరాంలోని బాత్వాంగ్ గ్రామంలో ఓ కుటుంబం దాదాపు 100 గదులతో కూడిన ఇంట్లో నివసిస్తోంది. ఆ కుటుంబం పెద్ద జియోనాథ్ చెన. అతడి వయసు 76 సంవత్సరాలు. అతడికి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కుమార్తెలు, 33 మంది మనవరాలు, 1 మనవడు కూడా ఉన్నారు.
జియోనా వృత్తిరీత్యా వడ్రంగి. ఇదిలా ఉంటే ఈ కుటుంబంలోని వ్యక్తులందరూ ఒకరిపై ఒకరు ఆధారపడరు. ఎవరి అవసరాలకు వారే పనులు చేసుకుంటారు. జియోనాకు పెద్ద మొత్తంలో సాగు భూమి ఉంది. ఇక్కడ జియోనా కుటుంబ సభ్యులు ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లను పండిస్తారు. ఇవే కాకుండా కోడిగుడ్ల వినియోగం చేసేందుకు సొంతంగా పౌల్ట్రీ ఫామ్ను కూడా నిర్వహిస్తున్నారు. వీరి కుటుంబంలో మొత్తం 181 మంది సభ్యులున్నారు. కానీ కుటుంబ పోషణ, ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది పడరు. ఇక వారందరూ కూడా జియోనా ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఇప్పటికీ ఆ కుటుంబం మొత్తం పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. వీరందరూ వ్యవసాయం, ఇతర పనులు చేస్తుంటారు. ఇక జియోనా పెద్ద భార్య ఆ కుటుంబం మొత్తానికి అధిపతిగా వ్యవహరిస్తుంది. తన కుటుంబంలో అనేక రకాల తెగలకు చెందిన సభ్యులున్నారని, తన తండ్రి పేద, అనాథ మహిళలను వివాహం చేసుకున్నాడని పార్లియానా చెప్పారు. ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కపింగా అనే వ్యక్తి వరుస పెళ్లిలతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఈ ఆఫ్రికన్ వ్యక్తి సుమారు 20 పెళ్లిలు చేసుకోగా కొన్ని కారణాలతో 4 భార్యల్లో కొందరు చనిపోగా కొందరు విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలున్నారు. అలాగే 144 మంది మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. అంతా ఒకే చోట ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. చెప్పాలంటే అతడి ఇల్లే ఓ గ్రామంలా మారిపోయింది. వాళ్ళింట్లో వంటలు చేస్తే ఏదో వేడుక జరుగుతుందేమో అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే అంతమందికి భారీ స్థాయిలో వంటలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతా కలిసే వండుకొని ఒకే చోట కూర్చుని తింటారట. మొత్తం కుటుంబమంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుందట. అందరూ పంటలు పండిస్తూ, పశువులను మేపుతూ తమ ఆహార అవసరాలను తీర్చుకుంటారట. యుఏఈ ప్రజలు కెడ్బీ ఆరోగ్యం, వారసత్వం పెంపుపై అతని నిబద్ధతను ప్రశంసిస్తూ చాలా మంది కామెంట్లు చేశారు. కానీ ఈ వార్త విన్న భారతీయులు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. నువ్వు మనిషివా, మానవ మృగానివా అంటూ ఫైర్ అవుతున్నారు. ముస్లింలకు ఇది అలవాటేనని, స్థితిగతులు, పరిస్థితులు, ఆర్థిక స్థితి కూడా చూడకుండా పిల్లలను కంటుంటారని మండిపడుతున్నారు. పైగా అందరికీ చెప్పాల్సిన మనిషి ఓ పరిశోధకుడు ఇలా చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం సాంప్రదాయం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.